ఈరోజు నేను స్ప్రింగ్ ఆనియన్ని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నా. ఫస్ట్ అయితే ఈ స్ప్రింగ్ ఆనియన్స్ ఉన్నాయి కదండి, ఈ ఆనియన్ అంతా కూడా ఒక సైడ్కి కట్ చేసుకొని మిగిలిన ఆకు అంతా ఉంటుంది కదండి, అవన్నీ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. తర్వాత ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని లైట్గా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్స్ కూడా వేసుకొని కలుపుకోవాలి. ఆనియన్స్ కలర్ చేంజ్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ కూడా వేసుకోవాలి. టొమాటోస్ బాగా మగ్గిన తర్వాత ఉప్పు, కారం, ధనియా పౌడర్, పసుపు ఇవన్నీ వేసుకొని అంతా కలిపి పచ్చివాసన పోయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లాకుని బాగా కడిగిన తర్వాత ఈ ఆయిల్లో వేసుకోవాలి. ఇదంతా కలుపుకున్న తర్వాత మూత పెట్టి తీసి మధ్యలో కలుపుతూ ఒక 5 మినిట్స్ ఫ్రై అయ్యాక ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఇదంతా కలుపుకొని మూత పెట్టి తీసి లో టు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది చేసుకోవడానికి మరీ టైం కూడా ఎక్కువ పట్టదు, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది.